వేద పండితులచే శుభకార్యాలు పూజలు హోమాలు జాతకాలు ఆఫీస్ పూజలు చేయించుట కొరకు పూజారీస్.com. నమస్కారం, సుమన్ టీవీకి స్వాగతం. సెప్టెంబర్ మాసం ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుంది, గ్రహాల స్థితిగతులు ఎలా ఉన్నాయి, ఏ రాశుల వారికి ఎలాంటి ఫలితాన్ని అందిస్తున్నాయి, ఈ విషయాలను తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య శాస్త్ర పండితులు, జ్యోతిష్య రత్న, జ్యోతిష్య చక్ర వైభవ నిపుణ డాక్టర్ రాళ్లపల్లి రవికుమార్ గారు. గురుగారు నమస్కారం. నమస్కారం. గురుగారు, ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకునే ముందు రవి బుధులు గాని, కుజుడు శుక్రుడు గాని ఈ మాసం ఏ స్థానాల్లో ఉన్నారు, ఎలాంటి ఫలితాలను అందిస్తున్నారో తెలియజేస్తారా? తప్పకుండా. శరదిందు సమాకారే పరబ్రహ్మ స్వరూపిణి వాసరాపీఠ నిలయే సరస్వతి నమస్తుతే. అందరికీ నమస్కారం. నవగ్రహాలు ద్వాదశ రాశులు సెప్టెంబర్ నెలలో ఏ గ్రహాలు ఏ స్థానాల్లో ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా సూర్యుడు వచ్చేసి మనకి కన్యా రాశిలో ఉన్నారు. అలాగే కుజుడు మనకి మిథున రాశిలో ఉన్నారు. రాహు మనకి మీనరాశిలో ఉన్నారు. అలాగే గురువు వచ్చి మనకి వృషభ రాశిలో ఉన్నారు. శని స్వస్థానమైన కుంభరాశిలో ఉన్నారు. అలాగే బుధుడు మనకి సింహరాశిలో ఉన్నారు. అలాగే కేతు వచ్చి మనకి కన్యా రాశిలో ఉన్నారు. ఇంకా శుక్రుడు మనకి 18 సెప్టెంబర్ దాకా మనకి కన్యా రాశిలో నీచులో ఉంటాడు. తర్వాత 19వ తారీఖు నుంచి ఇంచుమించుగా తులారాశి స్వస్థానంలో ఉంటారు. ఇవి నవగ్రహాలు ద్వాదశ రాశుల్లో ఈ స్థానాల్లో ఉన్నాయి. గురుగారు, మిథున రాశి వారికి గ్రహాల స్థితిగతులు ఎలా ఉన్నాయి, ఎటువంటి ఫలితాలను ఇస్తున్నాయి, వాళ్ళకి ఈ సెప్టెంబర్ మాసం అంతా ఎలా ఉండబోతుంది? తప్పకుండా అమ్మ. మిథున రాశి అనగానే మనకి మృగశిర 3-4 పాదాలు, ఆరుద్ర 1, 2, 3, 4 పాదాలు, పునర్వసు 1, 2, 3 పాదాలు, ఈ నక్షత్రాల సమూహం వచ్చేసి మనకి మిథున రాశిలోకి వస్తుంది. మిథున రాశి వారు చూసుకుంటే చతుర్థంలో కేతు, దశమంలో రాహు. సాధారణంగా మిథున రాశి వారికి చతుర్థ స్థానం సాధారణంగా గృహస్థానం, వాహన స్థానం, తల్లి స్థానం, అలాగే విద్యాస్థానం కూడా. సో విద్యార్థులు కొంచెం మిశ్రమంగా ఉంటుంది. ఎందుకంటే చతుర్థంలో కేతు ఉన్నాడు కాబట్టి ఎగ్జామ్స్ మిగిలిపోవడం, బ్యాక్లాగ్స్ మిగిలిపోవడం, అతి తక్కువ మార్కులతో కొంతమంది పాస్ అవ్వడం, ఇలాంటివన్నీ జరిగేందుకు అవకాశాలు అనమాట. కాబట్టి వాళ్ళు చాలా హార్డ్ వర్క్ చేయాలి, బాగా హార్డ్ వర్క్ చేసి చదువుకోవాలి ఈ సంవత్సర కాలం అంతా కూడా. ఎందుకంటే ప్రస్తుతం వాళ్ళకి గురువు వేయంలో ఉన్నాడు. గురువు అంటే జ్ఞానానికి కారకుడు, అలానే గురువు దైవబలానికి కారకుడు కాబట్టి అతను వేయంలో ఉన్నాడు ఏడాదంతా. అలాగే ప్రస్తుతం కేతు కూడా చతుర్థ స్థానంలో సంవత్సరం అంతా ఉంటాడు. అలాగే రాహు దశమంలో ఉండి సప్తమ స్థానం అంటే చతుర్థాన్ని చూస్తాడు. సో రాహు కూడా ఈ చతుర్థ స్థానాన్ని చూస్తాడు. కాబట్టి కొంచెం విద్యార్థులకు మటుకు జాగ్రత్తగా మనం చూడాలి. అలాగే వీళ్ళు గృహం గురించి కూడా ఎంత ట్రై చేసినా కూడా అవుతుంది. ఎందుకంటే ఈ చతుర్థ స్థానంలో కేతు ఉండడం, అలాగే గురుబలం లేకపోవడం. వాహనం విషయం కూడా అంతే, వాహనం కొనాలనుకున్న కూడా ఎంతకీ కొనలేకపోవడం, అలాగే వాహనాలకి చాలా ఖర్చు అవడం. ఈ సంవత్సరం అంతా కూడా వాళ్ళకి ఉద్యోగ ప్రయత్నాలు కష్టం అంటారు. ఉద్యోగ ప్రయత్నం పర్లేదండి. నేను చెప్పేది ముఖ్యంగా చదువుకోవచ్చు విద్యార్థులకి మాత్రం. అలాగే ఇల్లు కొనే వాళ్ళకి, వాహనం కొనే వాళ్ళకి, అలాగే మదర్ తల్లి స్థానం కూడా చతుర్థం కాబట్టి కొంచెం మదర్ కూడా కొంచెం చిన్న చిన్న అనారోగ్యాలు చేసేందుకు అవకాశాలు ఉన్నాయి. అలాగే చతుర్థ స్థానం అనేది మనసుకు సంబంధించిన కూడా స్థానం అన్నమాట. హృదయ స్థానం అంటారు. సో హృదయం కూడా కలవరపడడం, ఎవరైనా మాట అనడం, ఇలాంటివన్నీ కూడా జరిగేందుకు అవకాశాలు ఉన్నాయి. అక్కడ కొంచెం జాగ్రత్తగా మనమే మౌనంగా ఉండడం, పెద్ద టాస్క్లు ఏమీ తీసుకోకుండా మామూలుగా ఉంటే సరిపోతుంది. అలాగే వ్యాపారస్తులు కూడా గురువు వ్యయంలో ఉన్నాడు కాబట్టి గురువు చాలా ఇంపార్టెంట్. గురువు ధనకారకుడు కూడా ఎవరికైనా సరే. గురువు ధనకారకుడు, అలాగే దైవబలానికి కూడా కారకుడు, దైవానుగ్రహానికి కూడా కారకుడు. కాబట్టి గురువు వ్యయంలో ఉన్నాడంటే ఖర్చు స్థానంలోనే గురువు ఉన్నప్పుడు వ్యాపారస్తులకి ఖర్చు ఎక్కువ ఉంటుంది. క్రెడిట్స్ ఎక్కువ ఇస్తారు, ఖర్చు ఎక్కువ ఉంటుంది. క్రెడిట్స్ ఇచ్చిన వెనక్కి రావు, అప్పులు వెనక్కి రావు, కొత్త అప్పులు చేయాల్సి ఉంటుంది. షూరిటీస్ అస్సలు పెట్టకూడదు, మధ్యవర్తిత్వం వహించకూడదు. సో ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట. సో మిథున రాశి వారికి కొంచెం మిశ్రమంగా ఉందనే చెప్పుకోవాలి. సో వాడు కూడా జాగ్రత్తగా ఉంటే మంచిది. అలా అని చెప్పి ఆరోగ్యానికి ఏం ప్రాబ్లం లేదండి. ఎందుకంటే ఆరోగ్యం ఆయుష్కారకుడు శని కాబట్టి అతను భాగ్యస్థానంలో స్వస్థానంలో ఉన్నాడు కాబట్టి ఆరోగ్య ఆయుష్ పరిపూర్ణంగా చాలా బాగుంది. శుభ ఫలితాలు మటుకు శుభాలు ఏవైనా కూడా ప్రస్తుతం అయితే లేదు. నెక్స్ట్ ఏడాదికే పోస్ట్ పోన్ చేసుకోవడం బెస్ట్. వివాహం కానివ్వండి, సంతానం కానివ్వండి, గృహ వాహనాలు కానివ్వండి, ఇవన్నీ కూడా మెయిన్గా వేయంలో ఉన్నాడు కాబట్టి ఒక ఏడాది పోస్ట్ పోన్ చేసుకోవడం బెస్ట్. అంటే ఎంత కష్టపడినా పనులు జరగవు. దాన్ని మనం నిరుత్సాహపడడం, బాధపడడం తప్ప చేసేదే ఉండదు. కాబట్టి మనం పోస్ట్ పోన్ చేసుకున్నాం కూడా నష్టమే ఉండదు. అయితే మరి విద్యార్థులకు కానీ ఉద్యోగస్తులు కానీ విదేశీయానం చేయడానికి ఎంతవరకు అవకాశం ఉంటుంది? విదేశీయానికి మనకు అవకాశం ఉందండి. ఎందుకంటే శని చాలా బాగున్నాడు, అలాగే గురువు వేలో ఉన్నాడు కాబట్టి విదేశాలకు వెళ్ళేందుకు మనకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. విద్యార్థులకి చదువు నిమిత్తం కానివ్వండి, ఉద్యోగస్తులకి అసైన్మెంట్స్ కానివ్వండి, లేదంటే ఏదైనా టూర్ కానివ్వండి, లేదా ఆఫీస్ పని మీద పంపించడం కానీ ఇలాంటివి, ఇలాంటి కొత్త జాబే వెతుక్కొని
ఫారెన్ వెళ్ళేది మటుకు వాళ్ళకి అవకాశం ఉంది. మరి వ్యయ స్థానంలో గురువు ఉన్నాడు కాబట్టి ఆర్థిక పరంగా ఎలా ఉంటుంది వీళ్ళకి? ఆర్థిక పరంగా కొంచెం చిక్కులు చికాకులు మానసిక ఆందోళన చాలా ఉంటుందండి. ఎందుకంటే మనం ఎవరికైతే డబ్బులు ఇచ్చామో వాళ్ళు వెనక్కి తిరిగి ఇవ్వట్లేదు. అలాగే మనం ఇవ్వాల్సిన వాళ్ళకి ఏమో వాళ్ళు ఫోర్స్ ఎక్కువ చేస్తారు, మనం ఇచ్చిన వాళ్ళు వెనక్కి ఇవ్వట్లేదు. మనం ఎవరికైనా ఇవ్వాలంటే వాళ్ళు ఎక్కువగా ఫోర్స్ చేస్తుంటారు ఈ టైంలో, డబ్బులు మనకి వెనక్కి ఇవ్వాలి, లేకపోతే ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి ఉంటుంది. అలా అనవసరంగా మనకి లీగల్ నోటీసులు కూడా రావడం ఇలాంటివి కూడా జరిగేందుకు అవకాశాలు ఉన్నాయి. అందుగురించి ఏంటంటే మనం మౌనంగా ఉన్నాం అనుకోండి బెస్ట్. అలాగే డబ్బులు ఎవరికైతే మనం ఇవ్వాలో మనకు జాగ్రత్తగా డీల్ చేయడం, అలాగే మనకు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కొంచెం ఫోర్స్ పెట్టడం, అలాగే మనం కొత్తవి డబ్బులు మటుకు ఎవరికి ఇవ్వకుండా ఉండడం బెస్ట్. షూరిటీస్ పెట్టకపోవడం, మధ్యవర్తిత్వం వహించకపోవడం ఇలాంటివన్నీ చేసుకుంటూ ఉండాలన్నమాట కొన్ని రోజుల పాటు. ఈ ఏడాది అంతా అనుకోండి, నెక్స్ట్ ఏడాది ఏప్రిల్ దాకా ఇలా చేసుకుంటే సరిపోతుంది. మరి అదృష్టపరంగా వీళ్ళకి కొంచెం మిశ్రమంగానే ఉంది కాబట్టి, గురుబలం కూడా కాస్త తక్కువగానే ఉంది కాబట్టి, వేయంలో ఉన్నాడు కాబట్టి, సో మరి ఎటువంటి పరిహారాలను వీళ్ళు పాటించుకుంటే, ఏ దైవారాధన చేసుకుంటే వీళ్ళకి మంచి జరిగే అవకాశం ఉంది? వీళ్ళకి కూడా పరిహారాలు సేమే అండి, వృషభ రాశి వారిలాగే దత్తాత్రేయ స్వామి. ఎందుకంటే మెయిన్ ముఖ్యంగా గురువే ఇంపార్టెంట్ కాబట్టి, ఆ గురువు వేయంలో ఉన్నాడు కాబట్టి ఈ నెక్స్ట్ ఏడాది ఏప్రిల్ దాకా ప్రతి గురువారం ఉపవాసం ఉండడం, అలాగే దత్తాత్రేయ స్వామిని ఎక్కువగా ఆరాధించడం, ప్రతిరోజు దత్తాత్రేయ స్వామి స్తోత్రం చదువుకోవడం, అలాగే ప్రతి గురువారం దత్తాత్రేయ స్వామి టెంపుల్కి వెళ్ళి 40 ప్రదక్షిణాలు చేయడం. ఎప్పుడైనా సరే ఈ దత్తాత్రేయ స్వామి మేజర్ ఫేమస్ టెంపుల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనం వెళ్ళి మనం దర్శించుకుంటే చాలా మంచిది. అలాగే గురువులు కూడా దర్శించుకుని వాళ్ళ బ్లెస్సింగ్స్ పొందినా కూడా మంచిది. ఎందుకంటే గురువు అనేవాడే, సో గురు పరంపరలో ఉన్న రాఘవేంద్ర స్వామి కానివ్వండి, లేకపోతే మనం ముఖ్యంగా చెప్పాలంటే దత్తాత్రేయ స్వామి కానివ్వండి, ఇలాంటి వాళ్ళందరినీ ఎక్కువగా ఆరాధిస్తే కూడా చాలా మంచిది. మనం నిజంగా ఎక్కువగా ఇష్టపడే గురువు గారు ఎవరైతే ఉన్నారో వారి యొక్క విద్యను అభ్యసించిన వాళ్ళు కానివ్వండి, మనకి మంచి హితబోధలు చేసిన వాళ్ళు కానివ్వండి, వాళ్ళు ఎవరైనా సరే ఆ గురువులను కూడా దర్శించిన వాళ్ళ యొక్క బ్లెస్సింగ్స్ తీసుకున్నా కూడా తప్పకుండా మంచి జరుగుతుంది. అలాగే ఇంకా దైవబలం సరిగ్గా లేదు, గురుబలం తక్కువగా ఉంది, ఏ పనులు జరగట్లేదు అనుకుంటే మటు ఖచ్చితంగా గురువుకి 16,000 సార్లు జపం చేయించి శనగపప్పు కేజీంప ఒక ఎల్లో లుంగి 1000 రూపాయల వర్త్ గోల్డ్ ఐటమ్ దానం ఇస్తే కనుక దోషం మొత్తం తొలగిపోతుంది. గురుగారు, మరి కర్కాటక రాశి వారికి సెప్టెంబర్ మాసం ఎలా ఉండబోతుంది? గ్రహాల స్థితిగతులు వీరికి ఎలా అనుకూలిస్తున్నాయా, ప్రతికూలంగా ఉన్నాయా? తప్పకుండా అమ్మ. కర్కాటక రాశి అనగానే మనకి పునర్వసు 4 పాదం, పుష్యమి 1, 2, 3, 4 పాదాలు, ఆశ్లేష 1, 2, 3, 4 పాదాలు, ఈ నక్షత్రాల సమూహం అంతా మనకి కర్కాటక రాశిలోకి వస్తుంది. ఈ రాశి వారికి ప్రస్తుతం గురుబలం పరిపూర్ణంగా ఉంది, ఎందుకంటే లాభస్థానంలో ఉన్నాడు కాబట్టి. అలాగే రాహుకేతులు కూడా చాలా బాగున్నారు, ఎందుకంటే కేతు తృతీయంలో ఉన్నాడు, రాహు భాగ్యంలో ఉన్నాడు. ఇందాక కూడా మనం చెప్పుకున్నాం 3, 6, 11 స్థానంలో ఎక్కడున్నా కూడా రాహుకేతులు మంచి శుభఫలితాలను ఇస్తారని. ఇద్దరు కూడా సేమ్, ఒకడు 6వ ఇంటి ఉంటే ఒకడు 12వ ఇంటి ఉంటాడు తప్ప 11వ ఇంటి ఉండడు, అంటే ఎప్పుడు ఆపోజిట్లో ఉంటాయి కాబట్టి ఎవరో ఒకరు 3 కానీ 6 కానీ 11లో ఉంటే సరిపోదు. మనకి 3వ స్థానంలో కేతు ఉన్నాడు కాబట్టి భాగ్యంలో రాహును కూడా పర్వాలేదు. అలాగే గురువు లాభం చాలా బాగుంది. అలాగే శని మటుకు అష్టమంలో ఉండడం వలన అష్టమ శని నడుస్తుంది కాబట్టి చిన్న చిన్న చికాకులు, మానసిక ఆందోళన, స్ట్రెస్, స్ట్రెయిన్, ఇంట్లో మన ఓన్ సిస్టర్ కానీ తల్లికి కానీ అనారోగ్యం చేసేందుకు అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే చంద్రుడు సాధారణంగా మాతృకారకురాలు, మాతృకారకుడు, అలాగే చెల్లెలు కూడా కారకుడు. అలాంటి కర్కాటక రాశి అధిపతి చంద్రుడై వాళ్ళకి అష్టమ శని నడుస్తున్నందుకు తల్లికి కానీ చెల్లికి కానీ అనారోగ్యం చేసేందుకు అవకాశాలు ఉన్నాయి. అలాగే ఈ రాశి అధిపతి చంద్రుడు కాబట్టి కర్కాటక రాశి వారు ఎవరైనా కూడా వారు కూడా అనారోగ్యం చేసేందుకు అవకాశం ఉంది. అలాగే వీరికి స్థానచలనం కూడా ఉంది, ఎందుకంటే అష్టమ శని కాబట్టి స్థానచలనం, ఇల్లు మార్పు కానీ, ఉద్యోగ మార్పు కానీ, వేరే ఊళ్ళో జాబ్ రావడం కానీ, ఫారెన్ వెళ్ళడం కానీ, అసైన్మెంట్ అని రావడం కానీ, ఫారెన్లోనే కొత్త జాబ్ ఎత్తుక్కొని వెళ్ళడం కానీ, ఇవన్నీ కూడా వెళ్ళేందుకు అవకాశం. సొంత ఇల్లు అయినా కూడా ఇల్లు మారేందుకు అవకాశం ఉంది, అంటే ఉద్యోగం మారేందుకు అవకాశం ఉంది. ఇదంతా ఓవరాల్ పీరియడ్ మనకి నెక్స్ట్ ఏడాది ఏప్రిల్ దాకా ఉంది అష్టమ శని అనేది. అలాగే గురువు లాభస్థానంలో ఉన్నందుకు ఏంటంటే అన్ని శుభ ఫలితాలను ఇస్తాడు, శుభాలన్నీ కూడా చేకూరుస్తాడు. ఈ ఉద్యోగస్తులు కూడా వాళ్ళకి ప్రమోషన్ కూడా వచ్చేందుకు అవకాశం ఉంది, ఎందుకంటే శని అష్టమంలో ఉన్నా కూడా స్థానచలనం చేయించి ప్రమోషన్ ఇచ్చి స్థానచలనం చేయిస్తాడు, ఎందుకంటే గురువు లాభంలో ఉన్నాడు కాబట్టి. సో అది బ్యాడ్ ఏం కాదు. అలాగే మేజర్ అనారోగ్యాలు ఏమి ఉండదు, ఎందుకంటే కర్కాటక రాశి అధిపతి చంద్రుడు అయ్యాడు కాబట్టి చంద్రుడికి ఎవరు శత్రువు లేరు. అన్ని గ్రహాలకు ఎవరైనా శత్రువులు ఉన్నారు కానీ చంద్రుడికి అసలు శత్రువు లేరు. కాబట్టి కర్కాటక రాశి వారికి ఏ గ్రహంతో శత్రుత్వం లేదు. వాళ్ళకి అష్టమ శని నడుస్తున్నా కూడా చిన్న చిన్న చికాకులు, పెద్దవి ఏమి ఉండవు, చిన్న చిన్న చికాకులు, మానసిక ఆందోళన, స్ట్రెస్, స్ట్రెయిన్ అవి ఉంటాయి తప్ప అంతకు మించి ఏం ప్రాబ్లం ఉండదు. అలాగే రాహుకేతుల బలం కూడా బాగుంది కాబట్టి ధైర్యాన్ని బాగా ఇస్తాడు ఈ సంవత్సర కాలం. రాహుకేతులు కూడా నెక్స్ట్ ఏడాది ఏప్రిల్ దాకా చాలా బాగున్నారు కాబట్టి ధైర్య సాహసాలు ఎక్కువగా ఇస్తారు. అంటే ఎలాంటి ఇబ్బంది వచ్చినా, ఎలాంటి అవాంతరాలు వచ్చినా కూడా తట్టుకునే శక్తి, ధైర్యాన్ని ఆ రాహుకేతులు ఇస్తారు. వ్యయ స్థానంలో కూడా కుజుడు ఉన్నాడు, అంటే ఈ రాశికి యోగకారకుడు, అదృష్టకారకుడు కుజుడు అయ్యాడు. అలాంటి కుజుడు వేలో ఉన్నాడు కాబట్టి ప్రస్తుతం అదృష్టం అనేది తక్కువగా ఉంది.
ఇవి 45 రోజుల దాకా ఎంచుకోవచ్చు. అక్టోబర్ 10వ తారీఖు దాకా అదృష్టం అనేది తక్కువగా ఉంది. కాబట్టి హార్డ్ వర్కే ఎక్కువ చేయాలి. కొంచెం శని కుజుడు వీళ్ళిద్దరు బాగాలేదు, గురుబలం బాగుంది కాబట్టి దైవానుగ్రహం బాగానే ఉంది కాబట్టి కొంచెం హార్డ్ వర్క్ బాగా చేయాలి. హార్డ్ వర్క్ చేస్తే సరిపోతుంది. కాబట్టి వీరికి బాగానే ఉందని చెప్పాలండి. అంటే మరీ అంత దానంగా లేదు, మిశ్రమంగా ఉందని చెప్పుకోవచ్చు. మరి సంతాన యోగం ఎలా ఉంది వీళ్ళకి? సంతాన యోగం అంటే సంతాన కారకుడు ఎవరికైనా సరే గురువు అండి. సాధారణంగా జాతకరీత్యా కూడా గురువు ఎక్కడ ఉన్నాడు, గురువు 6, 8, 12 స్థానాల్లో లేకుండా, గురువు నీచలో లేకుండా ఉంటే కనుక మంచి సంతానాన్ని ఇస్తాడు. సాధారణంగా ఎవరికైనా సరే అబ్బాయి కానీ అమ్మాయి కానీ మనం జాతకంలో చూసినప్పుడు సంతాన యోగం ఉందా లేదని. అలాగే పంచమ స్థానం కూడా చూడాలి. లగ్నం నుంచి మన జాతకంలో పంచమ స్థానంలో శుభగ్రహాలు ఉన్నారా, పంచమ స్థానంలో పాపగ్రహాలు ఏం లేకుండా ఉండాలి, పంచమ స్థానంలో శుభగ్రహం ఉండాలి, పంచమ స్థానంలో నీచలో ఉన్న గ్రహం ఉండకూడదు. ఇలా ఇంత డీటెయిల్గా కూడా చూడాలి. కానీ మెయిన్గా గురువు అనే గ్రహం బాగుంటే మాట ఖచ్చితంగా ఒక సంతానమైన గ్యారంటీగా ఉంటుందని చెప్పుకోవచ్చు. బట్ అలాగే కర్కాటక రాశి వారికి లాభస్థానంలో గురువు ఉండడం చేత గురువు సంతానకారకుడు కూడా అయ్యాడు కాబట్టి పంచమ స్థానం పిల్లల స్థానం కాబట్టి కర్కాటక నుంచి పంచమం వృశ్చికం అయింది కాబట్టి వృషభంలో ఉన్న గురువు ఆ వృశ్చికాన్ని సప్తమ దృష్టితో చూస్తున్నాడు కాబట్టి పంచమ స్థానాన్నే గురువు చూస్తున్నాడు కాబట్టి ఖచ్చితంగా ఈ ఏడాది సంతానం కలిగేందుకు అవకాశాలు 100% ఉన్నాయి. మరి వివాహ యోగం, వివాహ ప్రయత్నాలు చేసుకునే వాళ్ళకి అబ్బాయిలే అమ్మాయిలే ఇద్దరికి కూడా ఏ రకంగా ఉండబోతుంది? వివాహం చేసుకునే వాళ్ళకి కూడా ఇదే అండి, సేమ్. ఎందుకంటే గురుబలం ఇంపార్టెంట్. గురువు లాభస్థానంలో ఉన్నాడు, ఖచ్చితంగా అవివాహితులు వివాహం అవకాశాలు 100% ఉన్నాయి. ఇంకా ఎటువంటి పరిహారాలను పాటించుకోవాలి శని కుజుల కోసం? మెయిన్ కుజులు అంటే పర్వాలేదండి, అంటే మనకి 45 రోజుల్లో వెళ్ళిపోతాడు కాబట్టి అంత ఇబ్బంది లేదు. నీచలో ఏం లేడు కాబట్టి పర్వాలేదు, ఏళ్ళలో ఉన్నా కూడా పర్వాలేదు. కాబట్టి శనికే చేసుకుంటుంది. శని ఏడాదంతా కూడా ఏప్రిల్ దాకా అష్టమ శని నడుస్తుంది కాబట్టి స్వస్థానమైన కూడా శనే కాబట్టి ప్రతి శనివారం ఉపవాసం ఉండడం ఈ ఏడాది పాటు, నెక్స్ట్ ఏడాది ఏప్రిల్ దాకా. అలాగే ఆంజనేయ స్వామిని, వెంకటేశ్వర స్వామిని ఎక్కువగా పూజించేటట్టు ఆంజనేయ స్వామి టెంపుల్కి మంగళవారం లేదంటే శనివారం వెళ్ళి 40 ప్రదక్షిణాలు చేసి వడమాల సమర్పించడం, సింధూర పూజ చేయించడం, తమలపాకులు పూజ చేయించడం ఇవి చేయిస్తే చాలా మంచిది. అలాగే ప్రతిరోజు ఆంజనేయ స్వామి అష్టోత్తరం కూడా చదువుకుంటే చాలా మంచిది. చాలా ఉధృతంగా అనిపిస్తే మటుకు శనికి 19,000 సార్లు జపం చేయించి నల్ల నువ్వులు 200 గ్రాములు దానం ఇస్తే కనుక దోషం మొత్తం తొలగిపోతుంది. విద్య, ఉద్యోగం, వివాహం, వాహనం, విదేశీయానం, సంతానం, గృహయోగం వీటన్నిటి గురించి తెలుసుకోవాలంటే కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్లకి మెసేజ్ లేదంటే కాల్ చేసి గురుగారి అపాయింట్మెంట్ పొందవచ్చు. గురుగారు, కర్కాటక రాశి వారికి ఈ సెప్టెంబర్ మాసం ఎలా ఉండబోతుందనే విషయాన్ని తెలియజేసినందుకు ధన్యవాదాలు. నమస్కారం.